తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసమున 18వ రోజు వినాల్సినటువంటి కథ. ఇప్పటి వరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని కూడా కొట్టండి. అంగీరసముని చేసినటువంటి జ్ఞానబోధను విని ధనలోభుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. "ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన నేను ధన్యుడనైతిని. నా సంశయాలన్నీ తీర్చేశారు. నేటి నుండి నేను మీ శిష్యుడను. తండ్రి, గురువు, దైవం సమస్తం మీరే. నా పూర్వ పుణ్య ఫలితం వలనే మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యం లభించినది. లేనిచో కీకారణ్యమున తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా! పుణ్యఫల ప్రదమగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ వైష్ణవాలయమునందు ప్రవేశించుట సాధ్యమా? ఇవన్నీ దైవిక ఘటనలు గాక మరొకటి కాదు. కావున దయచేసి నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను ఆచరించు మానవుడు ఎట్లా ఉండనో వివరించుము అని చెప్పి కోరను. దానికి అంగీరసముని ఈ విధముగా చెప్తున్నాడు. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగకరమైనవే. కాబట్టి వివరించెదను, శ్రద్ధగా వినుము. ప్రతి మనిషి ఈ శరీరం శాశ్వతమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదం శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయాలి. ఇదే విషయాన్ని సర్వశాస్త్రములు చెబుతున్నాయి. ఆచరించిన సత్కర్మల ఫలితం పరమేశ్వరార్పితం చేయాలి. మనుష్యుడు వారి వర్ణమును బట్టి వారి కర్మలను ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయం స్నానం చేయక సత్కర్మలు ఆచరించిన అవి వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుట, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుట, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించుట జరుగును. ఈ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం చేసి దైవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసం మరొకటి లేదు. గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు కూడా మరి ఒకటి లేదు. అలాగే ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైనటువంటి దేవుడు, బ్రహ్మజ్ఞానానికి సరితూగునటువంటి జ్ఞానము ఇంకొకటి లేదు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠానికి పోవుదురు. ఈ మాటలు ఉన్న ధనలోభుడు అంగీరస మునిని ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా! దానిని ఏ కారణం చేత ఆచరించాలి? ఇదివరకు ఎవరైనా ఆ వ్రతమును ఆచరించారా? ఆ వ్రత ఫలమేమి? ఆ వ్రతం చేయు విధానమెట్టిది? వివరంగా చెప్పండి అని కోరాడు. దానికి అంగీరస ముని ఈ విధముగా చెప్తున్నాడు. ఓ ధనలోభ, చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఈ 4 మాసములకి చాతుర్మాసమని పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని, ఈ 4 మాసములు చేయు వ్రతమునకు చాతుర్మాసమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలితం కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువే స్వయముగా నాతో చెప్పినందున ఆ సంగతులు మీకు చెబుతున్నాను. కృతయుగమున శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న సమయములో నారద మహర్షి వచ్చి శ్రీమన్నారాయణునికి నమస్కరించాడు. అంతటా శ్రీహరి నారదునితో ఈ విధముగా అడుగుతున్నాడు. నారద, అందరూ క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మ అనుష్ఠానాలు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించినటువంటి ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేవు కదా అని అడిగాను. అంతటా నారదుడు శ్రీహరి లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీకు తెలియని విషయము లేదు. అయినా మీరు అడుగుతున్నారు కనుక మీకు విన్నవించుకుంటున్నాను. ప్రపంచమున కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. కొందరు భుజింపకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచూ ఉన్నారు. మరికొందరు ఆ పుణ్యవ్రతములు చేయక మధ్యలోనే ఆపివేస్తున్నారు. మరికొందరు అహంకారులుగా, పరనింద పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని నీ కృపతో రక్షింపుము అని కోరెను. దానికి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితోనూ గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చాడు.
ఆ తర్వాత శ్రీహరి ఒక్కడే ముసల బ్రాహ్మణ రూపంలో తిరుగుచూ ఉండెను. ఆ శ్రీహరి భూలోకమున పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుచూ ఉండెను. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచున్నారు. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని చూడకుండా ఉండిరి. ముసల బ్రాహ్మణ రూపము విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ అలంకారుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యముకు వెడలెను. ఆ వనమందున్న మునులు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి లక్ష్మీనారాయణ స్తోత్రము గావించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయం సమాప్తం.